బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జిల్లా పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి శ్రీనివాసరావు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దైన కోదాడ మండలం రామాపురం దగ్గర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ఏపీ నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ రాష్ట్రంలోకి రాకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లా నుంచి బర్డ్ ఫ్లూ జిల్లాలోకి రాకుండా సరిహద్దు దగ్గర మరో చెక్పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకమైన జాగ్రత్తలతో పౌల్ట్రీ రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా కోళ్లను పెంచుకోవచ్చునని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమలో ఈ పౌల్ట్రీ ఫార్మ్స్లో ఈ కోళ్లు చనిపోతున్నాయనే విషయం మనకు అందరికీ న్యూస్ ద్వారా తెలుస్తుంది. రాష్ట్ర జిల్లాలో ఉన్న పశు డాక్టర్లందరినీ సిబ్బందిని వైద్య సిబ్బందిని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది. దీనిలో భాగంగా వారికి 2-3 రోజుల క్రితం వారికి అంతా పౌల్ట్రీ రైతులతో పాటు ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు కూడా అవగాహన కల్పించడం, అలానే డాక్టర్లకు కూడా దీనిపై అవగాహన కల్పించి ఆ డాక్టర్లు వారి పరిధిలో ఉన్న కోళ్ల ఫామ్ని విజిట్ చేసి అక్కడ ఉన్న రైతులకి తగు సలహాలు ఇచ్చి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.